ఎట్టకేలకు ఆ మాజీ మంత్రి కండువా మార్చేశారు. పాత కండువాను పక్కన పడేసి చాన్నాళ్ళైనా పొలిటికల్ గా ఏ నిర్ణయం తీసుకుని ఆ కాపు నేత ఫైనల్ గా సైకిల్ ఎక్కేశారు. అయితే ఇన్నాళ్ళు ఆయన ఊగిసలాటకు తాజాగా సడన్ డిసిజన్ కు కారణాలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇంతకీ ఈ గ్యాప్ లో ఏం జరిగింది? టైం ఎలా కుదిరింది? టీడీపీలోకి ఆళ్ల నాని మాజీ మంత్రికి లైన్ క్లియర్ చేసిందెవరు? ఇన్నాళ్లు అడ్డుపడిందెవరు? ఇప్పుడు ఒప్పుకున్నది ఎందుకు? వైసీపీకి రాజీనామా చేశాక మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారనే విషయంలో ఇన్నాళ్లు తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. తాజాగా ఆయన చంద్రబాబును కలిసి టీడీపీ కండువా కప్పుకోవడంతో మరో తరహా చర్చ తెర మీదకొచ్చింది. ముహూర్తాల మీద ముహూర్తాలు దాటిపోతున్నా మరో కండువా వేసుకుని ఆళ్ల నాని ఇప్పుడు సడన్ గా సైకిల్ ఎక్కడం వెనుక మతలబు ఏమై ఉంటుందా అని గుసగుసలాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే దీని వెనుక మంత్రి లోకేష్ కీలకంగా వ్యవహరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన ఆళ్ల నాని మంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్కు దగ్గర వ్యక్తిగా ఉంటూ పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేసిన ఆయన అధికార కూటమి వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆ చేరిక జనసేనలోనా, టీడీపీలోనా లేక బీజేపీలోనా అన్నదే కొన్నాళ్ల పాటు సందిగ్ధంగా మారింది. అయితే టీడీపీ వైపే ఆయన మొగ్గు చూపుతున్నారు అనే ప్రచారం జరిగినా ప్రతిసారి ఏవో అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో కథ సుఖాంతమైంది. అయితే ఆయన చేరిక ఇంత ఆలస్యం కావడానికి కారణాలేంటి అన్నదే ఆసక్తి రేపుతోంది. ఆళ్ల నాని టీడీపీలోకి రావాలనుకుంటున్నారని ముచ్చట వెలుగులోకి రావడంతోనే ఏలూరులో తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా భగ్గుమన్నారట. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు అదే పార్టీ నుంచి నానిని ఎలా చేర్చుకుంటారంటూ పార్టీ పెద్దల్ని ప్రశ్నించారట క్యాడర్. సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి చంటి సైతం కార్యకర్తల మాటకే జై కొట్టారట. దీంతో టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆళ్ల మాత్రం అలా ఆగిపోవాల్సి వచ్చింది. చివరాఖరికి ఈ ఫిబ్రవరిలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్న ఆళ్ల నాని దాన్ని మిస్ కానివ్వలేదు. అధినేతను కలిసి టీడీపీ కండువా వేసేసుకున్నారు. అయితే ఈ దఫా ఆళ్ల నాని ఎంట్రీ అంత ఈజీ కావడానికి గల కారణం మంత్రి నారా లోకేష్ అన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్న లోకేష్ ఆళ్ల నాని చేరికకు ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించేశారట. పార్టీని మరింత బలపరచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆయన ఆళ్ల నాని చేరిక లాభమే తప్ప నష్టం కాదని భావించారట. అందుకే ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో సహా లోకల్ తెలుగు తమ్ముళ్లతో మాట్లాడిన లోకేష్ అంతా సెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని ఏలూరు ఇన్ఛార్జిగా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అనుభవం రాజకీయంగా పార్టీకి లాభం చేస్తుందన్నది టీడీపీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఆళ్ల నాని చేరికకు పడుతున్న బ్రేకుల్ని ఒక్క దెబ్బతో అడ్డు తొలగించిన లోకేష్ లైన్ క్లియర్ చేసేశారట. పార్టీ నేతలు సైతం లోకేష్ మాటకు ఓకే చెప్పడంతో హుటాహుటిన నాని చంద్రబాబును కలిసి కండువా కప్పేసుకున్నట్టు తెలుస్తోంది. మరి నాని చేరిక టీడీపీకి ఎంతవరకు అదనపు లాభం చేకూరుస్తుందో చూడాలి.